ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థనా టీవీ వీక్షకులందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి 2026 సంవత్సరము నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాను. అందరికీ బాగున్నారు కదా? మరి నూతన సంవత్సరంలో దేవుని యొక్క వాగ్దానాలను మనం స్వతంత్రించుకొని దేవుని యొక్క కృపలో ఆ వాగ్దాన నెరవేర్పు మన జీవితంలో చూడాలని మరి ప్రభు నామంలో మరి ప్రార్థన చేస్తాను. ఈ యొక్క సమయంలో మరి ఈరోజు మన వాక్యదానంలోకి వెళ్ళే ముందు పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు కోరుకుంటూ ఒక పాట పాడుకుందాం. ఒక కీర్తన పాడుకుని ప్రభు నామను గనపరుద్దాము. వందనంబునొర్తుమో ప్రభు ప్రభు, వందనంబునొర్తుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనాంబులందుకో ప్రభు, వందనాంబులందుకో ప్రభు. ఇన్ని నాలుదరను మమ్ము బ్రోచియు, గన్న తండ్రి మించి ఎప్పుడుగాచియు, ఎన్నలేని దీవెనలుడు నన్న యేసువా, యా నీ రేట్లు స్తోత్రములివిగో, యా నీ రేట్లు స్తోత్రములివిగో. వందనాంబునొర్తుమో ప్రభు ప్రభు, వందనాంబునొర్తుమో ప్రభు ప్రభు, వందనాంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనాంబులందుకో ప్రభు. ప్రాతవత్సరంపు బాపమంతయు భీతిని మన్నించి మమ్ముగావుము, నూతనాబ్దమునను నీదు నీతి నొసగుమా, దాతా క్రీస్తు నాదరక్షక, దాతా క్రీస్తు నాదరక్షక. వందనాంబునొర్తుమో ప్రభు ప్రభు, వందనాంబునొర్తుమో ప్రభు ప్రభు, వందనాంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనాంబులందుకో ప్రభు, వందనాంబులందుకో ప్రభు. దేవమాదుకాలు సేతులెల్లను, సేవకాలి తనువు దినములన్నీయు, నీవు సంగు వెండి పసిడి జ్ఞానమంతని సేవాకై అంగీకరించుమా, సేవాకై అంగీకరించుమా. కోత కొరకు దాసజనమునంపుము, ఈతరి మాలోటు బాట్లు తీర్చుము, పాతకంబులెల్ల బాపి భీతి బాపుము. ఖ్యాతి నొందు నీతి సూర్యుడా, ఖ్యాతి నొందు నీతి సూర్యుడా, మాసబలను పెద్ద చేసి పెంచుము, నీ సువార్త చెప్ప శక్తినీయుము. మోసపుచ్చునందకారమంత ద్రోయుము, యేసు కృపన్ గుమ్మరించుము, యేసు కృపన్ గుమ్మరించుము. వందనాంబునొర్తుమో ప్రభు ప్రభు, వందనాంబునొర్తుమో ప్రభు ప్రభు, వందనాంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనాంబులందుకో ప్రభు, వందనాంబులందుకో ప్రభు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీలకు రాసిన పత్రిక
6వ అధ్యాయము 10-11 వచనములు చదువుకుందాము. నేటి వాక్య ధ్యానము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపకారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదుమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్యదానంలోకి వెళ్దాము. మమ్మల్ని మిక్కిలి ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం ప్రభువా. ఈ యొక్క నాయన తండ్రి 2026వ సంవత్సరము నూతన సంవత్సర ఆరంభములో ప్రభువా, జనవరి మాసంలో ప్రభువా, నీ పరిశుద్ధ సన్నిధిలో అదిగో ప్రభు నీ యొక్క వాక్కు కొరకు నిలబడి ఉన్నాను ప్రభువా. వాక్యాన్ని ప్రభు ప్రకటించుచుండగా ప్రభువా ప్రకటించే పెదవులను ప్రభువా నాకు దయచేయండి ప్రభు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నా పెదవులను అభిషేకించండి ప్రభు. అనేకులకు తండ్రి యేసు యొక్క నిత్య సువార్తను ప్రభు అందించుటకు నాయన పరిశుద్ధాత్మదేవా నీ బలమైన కార్యాలు జరిగించండి ప్రభు. వాక్యం ఎత్తుచుండగా ప్రభువా, వాక్యం ద్వారా తండ్రి వింటున్న ప్రతి ఒక్కరికి నాయన జ్ఞాన హృదయాన్ని దయచేయండి ప్రభు, బుద్ధి హృదయాన్ని దయచేయండి ప్రభు. నీకు వాక్యాన్ని ప్రభు వారి హృదయంలో ఉంచుకొని భద్రం చేసుకొని ప్రభు మంచి నిలబడిన విత్తనాల వలె ప్రభు బహుగా ఫలించుటకు పరిశుద్ధాత్మదేవుని కృపను అనుగ్రహించమని తండ్రిని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 2026వ నూతన సంవత్సరంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. గత సంవత్సరం 2025వ సంవత్సరం అంతా కూడా ప్రభు మరి తన యొక్క కృపా రెక్కల చాటున మనల్ని కాచి భద్రపరిచి సురక్షితముగా, క్షేమముగా, ఆరోగ్యకరముగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా మరి 2026వ సంవత్సరంలో మరి నూతన బలముతో, నూతనమైన శక్తితో, నూతనమైన జ్ఞానముతో ఈ సంవత్సరం అంతా కూడా మరి ప్రభు యొక్క కాపుదల నిండారుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చదవబడిన వాక్య భాగంలో మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు యొక్క సమయంలో మనతో మాట్లాడుతున్న విషయాలను మనం పరిశీలన చేసినట్లయితే, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏంటట? దేవుడు అన్యాయస్తుడు కాడు. 2026వ సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, నీ దేవుడినైన నేను అన్యాయస్తుడను కాను. అనేక విషయాల్లో గత సంవత్సరం మనం గమనించినట్లయితే అనేక విషయాల్లో మనకు న్యాయం జరగలేదని, అనేక విషయాల్లో మన సమస్యలు పోలేదని, అనేక సందర్భాల్లో దేవుడు మన యొక్క ప్రార్థన వినలేదని, ఒకవేళ నువ్వు దేవుడు నాకు అన్యాయము చేశాడనేసేసి నువ్వు తలంచుకొనుచున్నావేమో. దేవుడు 2026వ సంవత్సరంలో మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, మరి నేను అన్యాయస్తుడను కాను అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనుషులైతే చెప్తారు, అన్యాయస్తులైనప్పటికీ కూడా నేను న్యాయస్తుడనే, నీ పక్షాన నేను న్యాయము చెప్పిన వాడనే, నేను నీకు న్యాయము తీర్చిన వాడనే అని మనుషులు అంటారు. కానీ మరి అన్యాయము చేసి కూడా న్యాయస్తులుగా కనపరుచుకుంటారు. కానీ మనమైతే దేవుడు న్యాయస్తుడై ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాల్లో దేవుడు అన్యాయము చేశాడని మనము మాట్లాడుతూ ఉంటాము. కానీ దేవుడు అంటున్నాడు, ఇక్కడ పరిశుద్ధుడైన తన యొక్క భక్తుడైన పౌలు ద్వారా సెలవిస్తూ ఉన్నాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు అని అంటున్నాడు. ఎందుకు అన్యాయస్తుడు కాడని మనం గమనించినట్లయితే, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారమును బట్టి చేయుచున్న ఉపచారమును మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మనము గతంలో చూసినట్లయితే అనేకులకి ఉపచారము చేసిన వారము, అనేకులకి ఉపకారము చేసిన వారము. మరి ఆ ఉపకారాన్ని బట్టి, పరిశుద్ధులకు చేసిన ఉపకారాన్ని బట్టి, మరి దేవుని ప్రేమను ఇతరులకు చూపించిన విధానాన్ని
బట్టి దేవుడు అన్యాయస్తుడు కాడన్న సత్యాన్ని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడును మనము కలిగి ఉన్నాము. ఎంత మరి మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, మనకు వచ్చిన నిందను బట్టి, అవమానాన్ని బట్టి ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత ప్రశాంతకరమైన జీవితాన్ని మనకిస్తాడు, మనకి ఎంత సమాధాన స్థితిని ఇస్తాడు, ఎంత నెమ్మదినిస్తాడు. మన హృదయంలో ఉన్న భారమంతా కూడా ఆయన తీసివేసేసేవాడిగా ఉంటాడు. అందుకే ప్రయాసపడి భారమును మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక నా ఎద్దుకు వచ్చి కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, ఎలాగనగా నా కాడు సులువును దాని భారము తేలికనై ఉన్నదని యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మరి అంత గొప్ప దేవుడు 2026 సంవత్సరంలో మరి 31st నైట్ మనం ఏం చేస్తామంటే వాగ్దానాలని తీసుకుంటూ ఉంటాము. ఆ వాగ్దానం బట్టి, ఆ వాగ్దానాన్ని నా యొక్క జీవితంలో నెరవేర్చు ప్రభు అని ప్రభుకు మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి 31st నైట్ ప్రార్థన చేసిన నీవు ఆ వాగ్దానము నెరవేరేంత వరకు కూడా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నువ్వు చేస్తున్నావా? వాగ్దానము దేవుడు ఇస్తే ఆ వాగ్దానం నెరవేరేంత వరకు కూడా మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రభువు ఈ యొక్క సమయంలో మనకు ప్రాముఖ్యముగా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి వాగ్దానం తీసుకున్న మనము 31st నైట్ మనము ప్రార్థన చేస్తాము. లేకపోతే కొంతమంది విశ్వాసంతో మొదటి వారం చేస్తారు, లేకపోతే కొంతమంది విశ్వాసంతో 1 నెల చేస్తారు, కొంతమంది విశ్వాసంతో 2 నెలలు 3 నెలలు చేసిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని మర్చిపోతూ ఉంటారు. దినదినము ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన చేసేవారిగా, కనిపెట్టుకుని ఉండేవారిగా మనము ఉండము. అందుకే ఇక్కడ 11వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు మందులు కాక. ఏమంటున్నారు? మీరు మందులు కాక అంటే మీరు బద్ధకస్తులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టు వరకు కనపరచవలని అపేక్షించుచున్నాడట పౌలు. ఎంత శ్రేష్టకరమైన వాగ్దానాన్ని దేవుడు మనకు చేస్తున్నాడు చూడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను మరి వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాగ్దానాలను ఎలా వారు స్వతంత్రించుకున్నారంటే విశ్వాసము చేత వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు, ఓర్పు చేత వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు. హల్లెలూయా. మరి విశ్వాసం లేకుండా దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానము నీ జీవితంలో నెరవేరదు. ఓర్పు లేకుండా దేవుడు మరి నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరదు. ఆ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అయ్యో ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరలేదే, సంవత్సరం అయిపోయింది ఆ సంవత్సరం అంతా నెరవేరలేదే అని అనేక పర్యాలు మనము అనుకునేవారిగా ఉంటాము. కానీ మరి వాగ్దానము మన జీవితంలో నెరవేరాలంటే దేవుడు 2 విషయాలు తెలియజేస్తున్నాడు. వాగ్దానము నెరవేరాలంటే మనకి ఏం కావాలంటే విశ్వాసం అనేది కావాలి. వాగ్దానము నెరవేరాలి అంటే మనకేమి కావాలంటే ఓర్పు అనేది కావాలి. ఆ యొక్క విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోమని చెప్తున్నాడు. హల్లెలూయా. మరి ఎంతోమందిని మనం అనుకరిస్తాం ఈ లోకంలో. లోకానుసారంగా ఉన్న వ్యక్తుల్ని ఆ యొక్క వ్యక్తి అలా నడిస్తే ఆ వ్యక్తి లాగా నడవాలని నువ్వు ప్రాకులాడుతూ ఉంటావు. ఒక పలానా వ్యక్తి వేసుకున్న బట్టలు వస్త్రధారణ నీకు నచ్చితే ఆ యొక్క వ్యక్తి వస్త్రధారణ అనుకరించాలని ఆరాట పడతావు, వాళ్ళని పోలి నడుచుకోవాలని అనుకుంటావు, ఎంతోమందిని రోల్ మోడల్గా తీసుకోవాలని నువ్వు అనుకుంటూ ఉంటావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఎవరిని రోల్ మోడల్గా తీసుకోమంటున్నాడు? ఎవరిని అనుకరించమంటున్నాడు? ఎవరిని పోలి నడుచుకోమంటున్నాడు అంటే వాగ్దానాల్ని ఎవరైతే విశ్వాసము చేతను ఓర్పు చేతను మరి ఆ వాగ్దానాలు స్వతంత్రించుకున్నారో వారిని పోలి నడుచుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా కింద మనం గమనించినట్లయితే నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదిమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నానని పౌలు చెప్తూ ఉన్నాడు. మనము ఇటువరకు మనం పూర్వము కనపరిచిన ఆసక్తిని ఇప్పుడు కనపరచలేకపోతూ ఉన్నాము. నిజమేనంటారా? చెప్పండి. నిజముగా పౌలు మనను ఉద్దేశించి మాటలు చెప్తున్నాడా? పూర్వం ఉన్న ఆసక్తి నీకు ఇప్పుడు ఉందా? యేసు ప్రభువుని స్వరక్షకుడుగా అంగీకరించిన కాలంలో నువ్వు కనపరిచిన ఆసక్తి ఇప్పుడుందా?
ఇప్పుడు ఉండటం మాత్రమే కాదు కానీ తుదమట్టుకు వరకు అంటే యేసుక్రీస్తు ప్రభువు వచ్చేంత వరకు కూడా ఆ ఆసక్తిని కనపరచమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని మాటలు ఎంత శ్రేష్టమైనవి, దేవుని మాటలు ఎంత అమూల్యమైనవి, దేవుని మాటలు ఎంత రమ్యమైనవి. దేవుని పట్ల మనకున్న ఆసక్తిని మొట్టమొదటిలో అందరూ ఆసక్తిని కనపరుస్తారు. ఒక కొత్త స్నేహితుడు పరిచయం అయితే స్టార్టింగ్లో చాలా ఆసక్తితో స్నేహం చేస్తూ ఉంటాం. రాను ఆ స్నేహితుని యొక్క స్నేహము నీకు తగ్గిపోతూ ఉంటుంది. చివరి వరకు వచ్చేసరికి మిత్రుడు సహా శత్రువు అయిపోతూ ఉంటాడు. మరి ఇక్కడ వాగ్దానం గురించి మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వాగ్దానం తీసుకుంటాము. దేవుడు ఒక్కొక్క వాగ్దానాన్ని ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చేవాడిగా ఉంటాడు. కానీ అందరికీ కూడా కలిపి యేసుక్రీస్తు ప్రభు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఒకటి ఉంది. మరి దేవుడు కొత్త సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆ శ్రేష్టమైన వాగ్దానం అందరికీ ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. అసలు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు చెప్పండి? ఎందుకు వచ్చాడంటే మన పాపాలను తీసివేయటానికి అని చెప్తాము. మన క్రిస్మస్ మాసంలో అందరము చాలా విషయాలు నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశించిపోవచ్చున్న దాన్ని వెతికి రక్షించడం కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అదేవిధంగా మరి మనకున్న శాపాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనకి పరలోక రాజ్యాన్ని స్వాస్థంగా ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని అనేక విషయాలు ధ్యానించుకున్నాము. మరి యేసుక్రీస్తు ప్రభు అందరికి ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏంటి అంటే ఒకసారి మనం గమనించినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఆయన తానే మనకు చేసిన వాగ్దానం ఏంటట? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానన్న వాగ్దానాన్ని యేసుక్రీస్తు ప్రభు మనకు చేశాడు. అంటే పరలోక రాజ్యంలో యుగయుగాలు కూడా తండ్రితో పాటు నివాసం చేసి ధన్యతనిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అటువంటి వాగ్దానము కొరకు మరి విశ్వాసంతో ఓర్పుతో మరి అనేక మంది ప్రవక్తలు అనేక మంది విశ్వాసులు పరిశుద్ధ గ్రంథంలో మరి ఆదాము దగ్గర నుండి మరి చిట్ట చివరి ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపించే 2 హతసాక్షుల వరకు అనేకులు కూడా ఎలా ఎదురు చూశారంటే విశ్వాసంతో ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఎదురు చూచారు. మరి యేసుక్రీస్తు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే నిత్య జీవం అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ యొక్క నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మనము ప్రభు సన్నిధిలో ఎదురు చూడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి వాగ్దానాలను పోలి నడుచుకున్న వారు ఎవరో మనం పరిశీలన చేసినట్లయితే అబ్రహాము తండ్రిని మనం గమనించవచ్చు. అబ్రహాము తండ్రికి దేవుడు ఆ వాగ్దానం ఏం చేశాడు? నువ్వు నీ యొక్క దేశాన్ని, నీ యొక్క ప్రజలను, నీ యొక్క బంధువుల్ని సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి రమ్మని వాగ్దానం చేశాడు. నీ ద్వారా భూమి మీద ఉన్న సమస్త దేశంలో నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసినప్పుడు ఆ కనబడని దేవుని యొక్క స్వరము విన్న అబ్రహాము ఏం చేశాడంటే అక్కడ నుండి బయలుదేరి వచ్చాడు. హల్లెలూయా. మరి కనబడని దేవుడు, తను ఎరుగని దేవుడు చేస్తున్న వాగ్దానం నీ ద్వారా సమస్త వంశములను నేను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు ఆ నోటి వాక్కును బట్టి నమ్మి బయలుదేరి వెళ్ళాడు. అలా బయలుదేరి వెళ్ళిన తర్వాత తండ్రి అయిన యెహోవా దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు అబ్రహాముకు 75 సంవత్సరాలు నిశ్చయంగా నేను నీకు గర్భఫలాన్ని ఇస్తాను, నీ యొక్క గర్భఫలాన్ని బట్టి మరి భూమి మీద ఉన్న వారిని అందరినీ కూడా ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆ భూమి మీద ఉన్న ఇసుకరేణులోనే నేను విస్తరింపజేస్తానని వాగ్దానము చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని నమ్మిన అబ్రహాము బయలుదేరి వెళ్ళినప్పుడు మరి ఇస్సాకుని ఈ దేవుడు అబ్రహాముకి దయచేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు. అంటే దగ్గర అబ్రహాము తండ్రి 75 సంవత్సరాలు అప్పుడు పిలువబడితే 100 సంవత్సరాలకి ఇస్సాకుని మరి గర్భఫలంగా పొందితే 25 సంవత్సరాలు ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూశాడు. హల్లెలూయా. పోయిన సంవత్సరం ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరకపోతే మరి ఈ సంవత్సరం తీసుకున్న వాగ్దానాన్ని, పోయిన సంవత్సరం వాగ్దానాన్ని రెండు కలిపి నువ్వు ప్రార్థన చేయాలి. గత సంవత్సరం వాగ్దానం చేసావు కదా ప్రభు, ఆ వాగ్దానాన్ని ఈ సంవత్సరం నా జీవితంలో నెరవేర్చయా.
అయ్యా లాస్ట్ ఇయర్ నెరవేరలేదంటే ప్రభువా మరి నేను విశ్వాసంతో ప్రార్థన చేయలేదు, ఓర్పుతో ప్రార్థన చేయలేదు, నేను కనిపెట్టుకొని ప్రార్థన చేయలేకపోయాను ప్రభు. అయ్యా ఇదిగో ప్రభు ఈ సంవత్సరం నేను కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను, ఓరిమితో ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను, ఆ వాగ్దానాన్ని నెరవేర్చు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. మరి 2025 సంవత్సరం కన్నా కూడా 2026 సంవత్సరం మనకు ఎలా ఉండాలంటే దేవుని యొక్క కృపలో మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి, మనకు దీవెనకరంగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా మరి గొప్ప ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నట్లుగా ఈ యొక్క సంవత్సరం ఉండాలి అంటే ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. వాగ్దానము నెరవేరాలి అంటే మనకి ఏం అవసరం అంట? ఓరిమి అవసరం అంట, ఓర్పు అవసరం అంట. ఎందుకు ఓర్పు అంటే ప్రార్థన చేయటంలో మనకు ఓర్పు కావాలి. ప్రార్థన చేయటంలో చాలా సందర్భాల్లో ఓర్పు అనేది ఉండదు. మనము సహనాన్ని కోల్పోయే స్థితిలో ఉంటాం. జరగట్లేదులే, కార్యం జరగట్లేదు అనేసి మనము అశ్రద్ధతో ప్రార్థన చేసేవారిగా ఉంటాం. అబ్రహాము నమ్మాడు, అబ్రహాము దాన్ని నమ్మెను, అబ్రహాంకి దేవుడు దాన్ని నీతిగా ఎంచాడని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఇక్కడ కూడా గమనించినట్లయితే మరి దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనము ఏం చేయాలంటే మరి మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకోవాలి. వాగ్దానం నెరవేరాలంటే దేవుని యొక్క వాగ్దానాన్ని నిశ్చలముగా గట్టిగా మనము పట్టుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక వచనము మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి, పిలుపును బట్టి బయలుదేరి వెళ్ళాడు. దేవుని పిలుపును బట్టి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సేవలో ముందుకు వెళుతున్నావా? వాగ్దానం నెరవేరాలి అంటే మనం ఏం చేయాలంటే ఆసక్తితో మనము ప్రార్థన చేయాలి. ఈ 2026 సంవత్సరంలో నువ్వు తీసుకున్న శ్రేష్టమైన వాక్యము నెరవేరేంత వరకు కూడా నువ్వు బలముగా ప్రార్థన చేసినప్పుడు, ఓర్పుతో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క వాగ్దానాన్ని నువ్వు పొందుకుంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. అనేకమైన వాగ్దానాలు దేవుడు మన యొక్క జీవితంలో చేస్తాడు. అనేకమైన వాగ్దానాలు దేవుడు మన యొక్క జీవితంలో నెరవేరుస్తూ ఉంటాడు. మరి మనుషుల యొక్క మాట వ్యర్థము కానీ దేవుని యొక్క మాట సజీవమైనది, దేవుని యొక్క మాట బలమైనది, దేవుని యొక్క మాట యథార్థమైనది. దేవుని యొక్క మాట యథార్థవంతులకి దృష్టి కలుగజేసేది. కాబట్టి మరి వాగ్దానము పోలవారిని పోలి నడుచుకో, వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోమని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అలా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మందులుగా ఉండకూడదు, మత్తులుగా ఉండకూడదు. అసలు మత్తు ఎందుకు వస్తుంది అంటే మనం దేవునికి దూరం అయిపోతే మనము మత్తులుగా అయిపోతాము. దేవునికి దూరం అయిపోతే మరి బద్ధకస్తులుగా అయిపోతూ ఉంటాం. దేవుని యొక్క వాక్కును ఎప్పుడు కూడా మనం ధ్యానిస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్కును ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ ఉంటే దేవుని యొక్క వాక్కు చేత జీవింపబడతావు. అందుకే మనుషుడు రొట్టె మాత్రం వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి వాక్యం వల్ల కూడా జీవిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు మెడిటేట్ చేయి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్న మొత్తం అనేది పోతుంది, నీలో ఉన్న మరి మందత్వం అనేది పోద్ది. మరి అలాగే అదేవిధంగా విశ్వాసం చేత దేవుని యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా నువ్వు నెరవేర్చే వాడిగా ఉంటావు. మరి విశ్వాసాన్ని బట్టి ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు అబ్రహాము ఏ రీతిగా అయితే విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు. అబ్రహాము తండ్రిని మనం గమనించినట్లయితే మరి ఎన్నో ఆ కనాను దేశానికి వచ్చిన తరువాత అన్యుల మధ్య మరి దేవునికి ఆ యొక్క సింధూర వృక్షము వద్ద బలిపీఠము కట్టి దేవునికి బలి అర్పించినప్పుడు అక్కడున్న కనానీయులందరూ కూడా గేలి చేసి ఉండవచ్చు, ఎగతాళి చేసి ఉండవచ్చు, నవ్వి ఉండవచ్చు. ఏడి నీ దేవుడేడి, నీ దేవుని యొక్క శిల ఏది, నీ దేవుని యొక్క విగ్రహం ఏది అనేసి నవ్వి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా అబ్రహాము ఎవరి వైపు చూడలేదు, కనానీయుల వైపు చూడలేదు, ఐగుప్తు దేశం వెళ్తే ఐగుప్తీల వైపు చూడలేదు. ఎవరి వైపు చూచాడు అంటే దేవుని వైపు మాత్రమే చూచాడు. అబ్రహాము యొక్క కనుదృష్టి దేవుని వైపే ఉంది.
మన యొక్క కనుదృష్టి కూడా దేవుని వైపు ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క గొప్ప కార్యాలు మనము చూడగలుగుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకొక వాక్యం మనం గమనించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనంలో కూడా, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుతాను. యేసుక్రీస్తు ప్రభుస్తున్న వాగ్దానం ఏంటి? నా వైపు చూచి నా తండ్రి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుకుంటాడు. హల్లెలూయా! శ్రేష్టమైన వాగ్దానం ఇది. నిత్య జీవము పొందుకోవాలి, నిత్యము మనం జీవించాలి. ఈ 70 సంవత్సరాల జీవితం మన జీవితము కానే కాదు. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాల జీవితమే మనకి ఉండే జీవితం. అందుకే మరి చనిపోయిన తర్వాత ఉండే జీవితం కొరకు మనము ప్రాకులాడాలి. చనిపోయిన తర్వాత మరి పరలోకంలో యుగాలు దేవుని యొద్ద జీవించే జీవితం కొరకు మనం ఎదురు చూడాలి అంటే కుమారుని చూచి తండ్రి యందు విశ్వాసం ఉంచాలట. అంటే మన యొక్క కనుదృష్టి ఎప్పుడు కూడా సిలువలో వేలాడుతున్న క్రీస్తు వైపు మాత్రమే మనము చూడాలి. హల్లెలూయా! సిలువలో వేలాడుతున్న క్రీస్తు వైపు చూసినప్పుడు ఆయన యొక్క త్యాగము, మన కొరకు చిందించిన ఆ యొక్క నిబంధన సంబంధమైన రక్తము మనల్ని ఎప్పుడూ కూడా ఆయన గురించి ఆలోచింప చేస్తూ ఉంటుంది. మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉంటామని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి 2026వ సంవత్సరంలో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ఆ యొక్క మరి నీ యొక్క ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సకల ప్రవక్తల వైపు, పరిశుద్ధుల వైపు మాత్రమే చూస్తూ, ప్రభువా వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రభువా తండ్రి యేసయ్య నేను ఓర్పుతో విశ్వాసంతో జీవిస్తాను ప్రభువా అనేసి ప్రభువు సన్నిధిలో ఒక తీర్మానము తీసుకొని మనము ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరి అనేకులకు చేయూతనిస్తూ, అనేకులు విశ్వాసంలో బలపరుస్తూ, మనం బలపడుతూ 2026 సంవత్సరంలో ప్రభువుకి అత్యంత చేరువుగా మనము ముందుకు కొనసాగిపోదాము. ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు అటు కృప, అటు యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా మనకు దయచేసి ఆయన యొక్క రాకడలో మనం నిలిచి ఉండే నిమిత్తము ఈ యొక్క 2026 సంవత్సరంలో పరిపూర్ణమైన సిద్ధపాటు, పరిపూర్ణమైన పరిశుద్ధత ప్రభు యేసుక్రీస్తు ప్రభు మనకు కలుగు చేసి ఆయన యొక్క నిత్య రాకడికై మనల్ని సిద్ధపరిచి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, మా యొక్క ఆశ్రయదుర్గమునైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీ కొందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నా ప్రభు. ఈ 2026 సంవత్సరంలో ప్రభు తండ్రి యేసయ్య ఎదుగో ప్రభు నీ యొక్క కృప కాపుదల ప్రభు దయచేయండి తండ్రి. అంతవరకు నీకు నమ్మకమైన సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకో ప్రభు. నీ కృపను విస్తరింపజేయండి ప్రభు. నీ కార్యములు జరిగించండి ప్రభు. అయా ఎదుగో ప్రభు నీ జ్ఞానంతో నింపండి ప్రభు. విన్న వాక్యాన్ని బట్టి ప్రభు వాగ్దానాలు స్వతంత్రించుకుంటూ ప్రభు వాక్యానుసారంగా ముందుకు సాగిపోతూ ప్రభు అనేక చోట్ల బహుబలంగా వాడబట్టి పరిశుద్ధాత్మ దేవుని కృపను నీ కాపుదల పరిపూర్ణంగా మాకు దయచేసి ప్రభు మరి ప్రభు యొక్క సందేశాన్ని ప్రభు అయా చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి జీవితాల్లో ప్రభు అయా బలమైన కార్యాలు జరిగించండి. వారి యొక్క జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించండి. వారికి ఉన్న ఆర్థిక సంబంధం ఇబ్బందులు తీసివేయండి ప్రభు. అప్పుల బాధల నుండి విడుదల కలుగు చేయండి ప్రభు. రోగాలను స్వస్థపరచండి ప్రభు. అయా రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు. అనేక మంది బిడ్డలు ప్రభు తండ్రి వారి యొక్క భర్తల రక్షణ కొరకు, వారి యొక్క పిల్లల రక్షణ కొరకు ప్రభు ఎదురు చూస్తుండగా ప్రభు అయా ప్రతి ఒక్కరు ప్రభు రక్షణ పొందుకున్నట్లుగా తన పరిశుద్ధాత్మ ద్వారం తెచ్చి ప్రభు వారికి నాయన అత్యంత నీ యొక్క కృపను ప్రభు ఇచ్చి ప్రభు ముందుకు నడిపించమని మీకు సమస్త మహిమ గంత ప్రభావాలు చెల్లించుకొంచు తండ్రి. నీ ప్రియకుమారైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్.